దేవునికి మహిమ కలను గాక. సో వీఆర్ ఇన్ సీజన్ ఆఫ్ జాయ్ అసలు. సో క్రిస్మస్ మనకి ఏం తీసుకొస్తుంది అన్నది ఒక 3 points ఐ జస్ట్ వాంట్ టు టెల్ వాట్ క్రిస్మస్ బ్రింగ్ టు అస్ ఇన్ దిస్ సీజన్ అన్న దాని గురించి మనం ధ్యానించుకుందాం. సో యెషయా 9వ అధ్యాయము 2వ వచనం చూసుకున్నట్లయితే, ఒకవేళ బైబిల్ లేకపోయినా పర్లేదు, నేను చదువుతాను. So the people walking in darkness have seen a great light. So first point, what Christmas brings to us is hope in dark times. Hope in dark times. So ఇక్కడ యెషయా 9:2 ఉంది కదా, the people walking in darkness have seen a great light. So యేసు వారు జన్మించే ముందు అక్కడ ఆ ప్రదేశము ఇజ్రాయెల్ అంతా చాలా అల్లకొల్లమైన పరిస్థితుల్లో ఉంది. సో అప్పుడు వాళ్ళు ఏం చేయాలో తెలియని చాలా మంది నిస్సాయ స్థితిలో ఉన్నారనమాట. మనకు కూడా యేసు వారి జననానికి ముందు కూడా వారికి కూడా చోటు దొరకలేదు అప్పుడు. సో సత్రంలో ఎక్కడ చోటు లేక పశువుల పాక వెళ్ళారు కదా. సో అప్పుడు ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు. సో బట్ అప్పుడు ఏం జరిగింది, దేవుడు గాడ్ సెంట్ ఎ గ్రేట్ లైట్. God sent a great light. Isaiah 9:2 లో the people walking in darkness have seen a great light. సో దేవుడు మన జీవితంలో ఏం తీసుకురావాలనుకుంటున్నారంటే ఒక వెలుగుని తీసుకురావాలనుకుంటున్నారు. సో when God brings hope ఎవరికి? hope for our families, hope for our future, hope for our promises we are waiting for అన్నమాట. సో and honestly when I think about Anna family, so especially Pearl is my Sunday school student, so hope and faith both carry together కదా. సో నేను ప్రేయర్ గురించి మా సండే స్కూల్లో ఒక చిన్న టాస్క్ ఇచ్చాను. సో వాట్ యు ప్రేడ్ ఫర్, వాట్ యు రిసీవ్, ప్లీజ్ రైట్ ఇట్ డౌన్ అన్నాను. సో వాట్ షీ రిటర్న్, ఏమని రాసిందంటే, మై డాడ్ లాస్ట్ హిస్ జాబ్, ఐ వాంట్ ఇట్ టు గెట్ ఇట్ బ్యాక్ అనేసి రాసింది. అండ్ షీ ప్రేడ్ అబౌట్ ఇట్. ఇట్ సీమ్స్ దాని గురించి బలంగా ప్రార్థన చేసిందంట. అండ్ యూ నో వాట్, అన్నకు మళ్ళీ ఈ రిటైన్ జాబ్ మళ్ళీ వచ్చింది. సో నాకు చాలా సంతోషం వేసింది. షీ కేమ్ అండ్ షీ సెడ్, అట్లా అందరు చాలా మంది రాశారు అబౌట్ దేర్ ఫ్యామిలీస్, బట్ ఇక్కడ పర్ల్ రాసింది చాలా సంతోషం వేసింది. అండ్ మళ్ళీ ఇంకొకసారి నేను ద సేమ్ టాస్క్ ఐ గివెన్ టు ఆ కిడ్స్. సో మళ్ళీ ఈసారి ఏం రాసింది తెలుసా పర్ల్, మై డాడ్ ఈస్ నాట్ ఫీలింగ్ వెల్, ఆయన హెల్త్ కన్సిస్టెంట్గా ఉండట్లేదు, లార్డ్ ప్లీజ్ గివ్ గుడ్ హెల్త్ టు మై ఫాదర్ అని రాసింది. సో అండ్ షీ రిసీవ్డ్ ఇట్ సేమ్స్, అంటే ప్రేయర్ చేసింది, రిసీవ్ చేసుకుంది. నేను అక్కడ ఏం టాస్క్ ఇచ్చానంటే, మీరు దేని గురించి ప్రార్థన చేశారు అది పొందుకున్నారు, దేని గురించి పొందుకున్నారు. సో ఇక్కడ ఆమె వాళ్ళ నాన్నగారి ఆరోగ్యం గురించి ప్రార్థన చేసింది అండ్ పొందుకుంది. సో షీ టెస్టిఫైడ్ ఇట్ అట్లా. సో పర్ల్ ఎప్పుడు డాడీ గురించి, మమ్మీ గురించి కూడా నెక్స్ట్ టైం నెక్స్ట్ టాస్క్ యూ షుడ్ రైట్ అవుట్ మమ్మీ. ఓకే, సో దట్స్ గుడ్. సో సెకండ్లీ we see Christmas brings us joy that the world cannot give. Second point, we'll learn about joy. So Luke chapter 2 verse 10 లో చూసినట్టయితే, I bring you good news of great joy that will be for all people. సో మరి ఏంజల్స్ గొల్లలు ఉన్నారు కదా, షెపర్డ్స్ కి కనపడ్డప్పుడు ఏం చేశారు తెలుసా, వాళ్ళు ఇక్కడ ఏముంది తెలుసా, గ్రేట్ జాయ్ ఒక గొప్ప సంతోషంతో వాళ్ళు చెప్పారు. అంతే తప్ప ఒక ఎక్సైట్మెంట్ తో వాళ్ళు వాళ్ళకి సువార్తని చెప్పారు. అంతే తప్ప మామూలుగా జస్ట్ క్యాజువల్ గా చెప్పలేదు. ఒక సంతోషంతో వారు చెప్పి ఉన్నారు అనమాట. సో a great joy that will be for all people. I'll bring you good news of great joy for all people. So joy అన్నప్పుడు మనము ఈ గృహంలో చూసుకున్నప్పుడు అయితే, ఎస్పెషల్లీ అక్క గురించి తెలుసుకుంటే, అక్క సచ్ జాయ్. ఎప్పుడు అక్క వర్షిప్ చేసినప్పుడు ఇట్స్ జాయ్ టు అ చర్చ్, జాయ్ టు అస్. అండ్ ఇంకా అన్న గురించి తెలుసు కదా, ఇంకా అన్నతో మాట్లాడితేనే జాయ్. ఈజ్ సచ్ ఏ నైస్ పర్సన్, మనకి ఒక జోష్ ఇస్తాడు. whenever we talk to him we feel very good, he encourages, he lifts us atla. And Pearl is a joy in Sunday school, Pearl is joy in our church. So
joy is to your family, Anna. And thirdly, we see about the third point, చూసుకున్నట్లయితే Christmas brings peace that guards our hearts. So Luke chapter 2:14 లో చూసుకున్నట్లయితే peace on earth, goodwill toward men. So ఇక్కడ పీస్ ఏం చేస్తుంది తెలుసా? పీస్ కామ్స్ అవర్ వరీస్, పీస్ ప్రొటెక్ట్స్ అవర్ హార్ట్స్, పీస్ స్ట్రెంగ్థెన్ అవర్ ఫ్యామిలీస్, పీస్ గైడ్స్ అవర్ డెసిషన్స్. సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇదే మరి ఈ ప్రపంచంలో చాలా చాలా వి ఫీల్ సో స్ట్రెస్ అండ్ సో కన్ఫ్యూజ్డ్. మనం అంతా ఏదో భయంతో ఉంటాం కదా. బట్ వాట్ who will give peace to us? God will give peace to us. So మనం దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు దేవుడు మనకి అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు. So we should have hope, we should have joy, and we should have peace. These three things belong to your family, Anna. May God bless you all and happy Christmas. Praise the Lord. మరి కుటుంబం గురించి ప్రత్యేకంగా మనందరం ప్రార్థన చేద్దాం. మహాగణుడా మహా
బాగానే ఉంది. కర్రీ కిందే పోతుంది ఇంకో ప్లేట్ తెచ్చుకో మొత్తం అంటుకోతుంది కింద పడిపోతుంది. గ్రేవీ ఎక్కువ వేసుకున్నావు కదా పులిహార కొబ్బరి